Hello everyone, welcome back to our channel. ఈరోజు మనం ట్రాంప్ స్క్రామ్లర్ 440X అయితే రివ్యూ అయితే చేద్దాం. ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ బండి మొత్తం దీని రైడ్ రివ్యూ ఎలా ఉంది, దీని రైడింగ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఈ బండి ఎవరికి సెట్ అవుద్ది ఏంటి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరైతే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఈ బండి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. దీని పవర్ అండ్ టార్క్ చూస్తే దీని పవర్ వచ్చేసి 40 PS అండ్ టార్క్ వచ్చి 37.5 Nm. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఇది చాలా స్మూత్గా కూడా ఉంటాయి గేర్ షిఫ్టింగ్స్ ఇవన్నీ, ఎందుకంటే దీనిలో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. దీని చాసీ చూసుకుంటే పెరిమీటర్ ఫ్రేమ్తో వస్తుంది. దీని రేర్ సస్పెన్షన్ చూసుకుంటే గ్యాస్ మోనోషాక్ RSU సస్పెన్షన్తో అయితే వస్తుంది. ఇది అడ్జస్టబుల్ ప్రీలోడ్. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 43 mm అప్స్ అండ్ డౌన్ బిగ్ పిస్టన్ ఫోక్స్ అయితే ఉంటాయి. 150 mm వీల్ ట్రావెల్తో వస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ సైజ్ వచ్చేసి 230 mm డిస్క్, ఇంకా ఫ్రంట్ సైడ్ సైజ్ వచ్చేసి 320 mm డిస్క్ అనమాట. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంటుంది. కావాలంటే రేర్ సైడ్ ABS మనం ఆఫ్ అయితే చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 19 ఇంచ్, రేర్ వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచ్. ఫ్రంట్ వీల్ 100/90 సెక్షన్ టైర్తో అయితే వస్తుంది. రేర్ వీల్ టైర్ వచ్చేసి 140/80 సెక్షన్. అలాయ్ వీల్స్ ఉండడం వల్ల ఇది ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్. ఇంకా కొంచెం పెద్దది ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఇది మనం ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటాం కదా, ఎక్కువ ఫ్యూయల్ బ్రేక్స్ అయితే లేకుండా ఉందను. ఇది 25 to 28 కిలోమీటర్స్ అయితే వస్తుంది మైలేజ్. ఇంకా దీనిలో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడితే ఇది అనలాగ్ ఇంకా డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. దీనిలో ఎలాంటి రైడింగ్ మోడ్స్, బ్లూటూత్ కనెక్షన్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి, ABS ఆఫ్ చేయడానికి మాత్రమే ఉంటాయి. బ్లూటూత్ కనెక్షన్తో ఫుల్ LCD ఇచ్చినా సరిపోయేది. అవి కూడా చూడండి. ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్ రోడ్, ఇంకా ఇది సెట్ టైం కోసం. ఇది ఓడో, ఇది ట్రిప్ 1, ట్రిప్ 2. ఇది ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామన్నది రైడింగ్ రేంజ్, ఇది యావరేజ్ అనమాట. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 195 mm, సీట్ హైట్ వచ్చేసి 835 mm. సో కొంచెం టెస్ట్ రైడ్ చేసి మీరు కొంచెం షార్ట్ రైడర్స్ అయితే చూసుకొని అయితే తీసుకోండి ఈ బండి. ఇంక ఈ బండిలో లైటింగ్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ LED అయితే ఇచ్చారు. ఫ్రంట్ హెడ్ ల్యాంప్, ఇంకా సైడ్ ఇండికేటర్స్, బ్యాక్ టైల్ ల్యాంప్ కూడా మొత్తం LED ఇది. ఇంకా దీని ఎగ్జాస్ట్ చూడడానికి చాలా బాగుంది, కానీ సౌండ్ అయితే మాత్రం అంత గట్టిగా రావట్లేదు. నేను రైడ్ చేసేటప్పుడు మీకు వినిపిస్తా చూడండి. సో ఇవి ఈ బండి స్పెసిఫికేషన్స్. ఇప్పుడైతే ఈ బండి రైడ్ చేసి ఈ బండి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ఎలా ఉందో. హ్యాండిల్ బార్ కొంచెం వైడ్గా ఉంది, కొంచెం మనకి క్లోజ్గా కూడా ఉంది. ఎల్బో కానీ షోల్డర్ కానీ ఇటువంటి పెయిన్ లేకుండా అయితే ఉంటుంది. అసలు పవర్ అయితే చాలా బాగుంది. ఇందులో టార్క్ చాలా ఎక్కువ ఉంది. ఈజీగా నీడిల్ అయితే 80 to 100 ఈజీగా వెళ్ళిపోతుంది అది. సో చాలామందికి ఏ బండి సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. బండిలో చాలా మోడల్స్ అయితే ఉంటాయి. మనకి ఈ స్క్రాంబ్లర్ అన్నది అందరికీ సూట్ అయ్యే బండి అయితే కాదు. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ, సీట్ హైట్ కూడా ఎక్కువ, ఇంకా వెయిట్ కూడా ఉంటుంది. మనం అయితే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో దీన్ని డ్రైవ్ చేయడం అయితే ఇంపాసిబుల్. ఇంకా ఏంటంటే ఇది ఓన్లీ క్రూజింగ్కి లేదా ఎక్కడన్నా లాంగ్ రైడ్కి వెళ్ళడానికి ఇలా అయితే బాగుంటుంది. సిటీ కమ్యూనిటీకి అయితే అస్సలు బాగోదు ఇన్ ద సెన్స్ మనం ఇబ్బంది పడతాం అన్నమాట సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ఈ బండిని. సో దాని గురించి అయితే నేను అలా చెప్పా. మీ ఇష్టము, మీ పర్సనల్ చాయిస్ అది. మీకు ఇంత హెవీ బండి మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తా అంటే మీ ఇష్టం. మనమైతే ఈ బండికి సరిపడా రోడ్డుకి అయితే వచ్చాం. ఇదేంటంటే కాకినాడ టు రాజమండ్రి వెళ్ళే రోడ్డు ఇది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఏమైనా ఆఫ్ రోడింగ్ చేయాలనిపిస్తే ఈ రోడ్డుకి రండి అని. సో ఈ బండి మీద అయితే చాలా బాగుంది. ఈ బండి సస్పెన్షన్ కానీ, ఈ వెనకతల నాతో పాటు ఒక పిలియన్ కూడా వస్తున్నాడు, వాడు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. దీని సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. స్క్రాంబ్లర్ అని పేరు పెట్టినందుకు ఇది స్క్రాంబ్లర్లో వర్క్ అయితే చేస్తుంది. స్పీడ్ తీసుకుంటే మీరు ఇలాంటి రోడ్లు అయితే అసలు వెళ్ళలేరు. అది ఓన్లీ హైవేస్ ఇంకా ట్రాఫిక్లో కూడా పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. అది కొంచెం లైట్ వెయిట్ కాబట్టి మీరు ఒకవేళ ట్రాఫిక్లో తిరిగే ఇలా అయితే మీరు స్పీడ్ తీసుకోండి. మీరు ఎక్కువ లాంగ్ రైడ్కి వెళ్తాను, నేను టూ ట్రిప్స్ వేస్తానంటే ఈ స్క్రాంబ్లర్ తీసుకోండి. అప్పుడప్పుడు ఇలా చిన్న ఆఫ్ రోడింగ్ రోడ్డు ఎలా ఉన్నా సరే మనకి ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే గ్రిప్ ఉంటుంది. మీరు ఎలాంటి మట్టి రోడ్లో వెళ్ళినా లేదంటే వాటర్ ఉన్న ఏరియాలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఈ గ్రిప్ అన్నది చాలా యూజ్ అవుద్ది. అక్కడ స్కిడ్ అయితే అవ్వదు మన బండి. ఇది ఏ గేర్లో ఉన్నా సరే మనకి టార్క్ ఇంకా పవర్ మనం ఇలా యాక్సిలేటర్ రేస్ చేసిన వెంటనే మనకైతే ఆ టార్క్ మనమైతే ఫీల్ అవ్వగలుగుతున్నాం. 4th గేర్ ఉన్నా, 2nd గేర్ ఉన్నా, 3rd గేర్ ఉన్నా, 5th గేర్లో ఉన్నా, సో ఏ గేర్లో ఉన్నా సరే మనం ఆ టార్క్ అన్నది ఫీల్ అయితే అవుతున్నాం.
అసలు ఇలాంటి రోడ్లలో నార్మల్ బండ్లు వేసుకుని తిరగడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇంకా కార్లు అయితే బంపర్లు ఎక్కడ ఊడిపోతాయో కూడా తెలియదు, అంత దారుణంగా అయితే ఉంది ఈ రోడ్డు. మనం రివ్యూ చేయడానికి పర్ఫెక్ట్ రోడ్ అయితే ఇదే అన్నమాట ఈ బండికి. ఇలా హైవే ఎక్కామంటే ఈ బండి మీరైతే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే దీనిలో ఉన్న పవర్, ఈ వీల్ బేస్, ఇంకా ఈ సస్పెన్షన్కి మనకి లాంగ్ రైడ్ ఎంత దూరం వెళ్ళినా మనకైతే ఏం అనిపించదు అనమాట. ఇంకా క్విక్ టర్న్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. మనం భయపడతా ఉంటాం ఇది పెద్ద బండి, హెవీగా ఉంది ఫ్రంట్ ఇదంతా అని. సో అలా అయితే మీకు ఏమనిపించదు. బండి ఒకసారి ఎక్కిన తర్వాత మీకు చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. పవర్ అయితే చూడండి, అసలు యాక్సిలరేటర్ అలా జస్ట్ ఇలా ఇస్తే చాలు 80 నుంచి 90, 90 నుంచి 100 ఈజీగా అయితే వెళ్ళిపోతుంది అది. సో దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని పికప్, దీని పవర్, ఇంకా దీని వీల్ బేస్, సస్పెన్షన్, బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మరీ అంత చీప్గా అయితే లేదు. చాలామంది స్టార్టింగ్లో ఇది బజాజ్తో వస్తుంది, అంత బిల్డ్ క్వాలిటీ అంత ఇదిగా అయితే ఉండదు అలా ఇలా అని చెప్పారు. సో బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. స్విచ్ క్వాలిటీ, స్విచ్చెస్ క్వాలిటీ, ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ చాలా ప్రీమియంగా అయితే ఉంది బండి. దీనిలో మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంచెం వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడంటే మనము నార్మల్ స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా కొంచెం వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. పిలియన్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. మనం రైడింగ్ చేసే వాళ్ళకన్నా వెనకదలు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయంట. సో ఇదొకటి. ఇంకా తర్వాత మనము సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏదైనా పార్ట్ పోయిందంటే అది ఆర్డర్ పెట్టి రావడానికి చాలా టైం పడుతుంది. సర్వీస్ ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇటు సైడ్. మరి రాజమండ్రి సైడ్ అయితే ఇలా ఉంది, కాకినాడ అలా. సో హైదరాబాద్ సైడ్ ఎలా ఉంటుందో మనకి పెద్ద ఐడియా అయితే లేదు. ఇక్కడైతే మాత్రం ఏదైనా చిన్న పార్ట్ పోయినా సరే 2 to 3 వీక్స్ అయితే పడుతుందంట ఈజీగా. ఈ బండి తీసుకున్నాను అయితే చెప్పాను నాకు ఇది. ఇంకా ఇలా ట్రాఫిక్లోకి వెళ్ళామంటే అసలు ఇంజన్ హీట్ ఎక్కుతుంది. మీరు షూ వేసుకోలేదంటే మీ కాళ్ళు అయితే షూర్గా తందూరి చికెన్ అయితే అయిపోతాయి, అంత దారుణంగా అయితే వేడి వస్తుంది ఇది ఇంజన్ నుంచి. ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు మీకు లిటరల్గా ఏమనిపిస్తుంది అంటే ఎందుకు కొన్నాను రా ఈ బండి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఒక్క 1 to 2 hours ట్రాఫిక్లో డ్రైవ్ చేశారంటే మీరు షూర్గా అయితే ఫీల్ అవుతారు అది. ఎందుకంటే అసలు ఇంత హెవీ బండి మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం చాలా కష్టం. మనకు అలవాటు అయిపోతే ఓకే, లేదంటే చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. ఇంకా దీని లెదర్ సీట్స్ అయితే ఇచ్చారు. కొంచెం ఆ క్వశ్చనింగ్ సరిగా లేదు. కొంచెం సేపు కూర్చునేసరికి మనకి చిరాకు అయితే వస్తుంది అనమాట. ఆ సీట్స్ కొంచెం మెత్తగా ఉండుంటే ఇంకా బాగుండేది. అసలు ట్రాంప్ బండ్లు అంటేనే ఈ ఆర్పిఎం రివ్ లైట్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరన్నా సరే. దీనిలో అది మిస్ అవుతుంది. మనము ఎంత రివ్యూ చేసినా మనకి అక్కడ ఆర్పిఎం లైట్ అయితే వెలగదన్నమాట. సో అదొకటి నేను గట్టిగా మిస్ అయ్యా ఈ ట్రాంప్ బండ్లో అయితే. సో దీని ఆన్ రోడ్ కాకినాడ ప్రైస్ వచ్చేసి 3,28,000 అయితే పడింది అనమాట. సో అంతా పెట్టినప్పుడు మనము అట్లీస్ట్ ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, దానికి బ్లూటూత్ కనెక్షన్, ఇంకా కొన్ని రైడింగ్ మోడ్స్ ఇలా. సో వీళ్ళైతే అలా ఏమీ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక రివ్ లైట్ ఇచ్చినా, అదే ఆర్పిఎం లైట్ ఇచ్చినా సరిపోయేది. మనము యాక్సలరేటర్ ఫుల్ ఆర్పిఎం ఇచ్చినప్పుడు ఆ ఆర్పిఎం లైట్ వెలుగుతుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది మనం వెళ్ళేటప్పుడు కూడా. ఆ రివ్ లైట్ అయితే మిస్ అయింది ఇందులో. అదైతే నాకు అసలు ట్రాంప్ బండి తోలిన ఫీలే రావట్లేదు ఆ లైట్ లేక. ఇంకా దీని బ్రేకింగ్ కూడా అంత గొప్పగా అయితే లేదు. 160 అయితే వెళ్తుంది ఇది, కానీ టాప్ స్పీడ్. అది బ్రేక్ చేసినప్పుడు మనం బ్రేక్ ట్యాప్ చేస్తే అది ఆ ఫీడ్బ్యాక్ అన్నది మనకు అంత బాగా అయితే లేదనమాట. కొంచెం బ్రేకింగ్ కూడా డౌన్ సైడే ఉంది. ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి. సో ఫైనల్గా ఇదన్నమాట నేను ఫీల్ అయిన నా ఎక్స్పీరియన్సెస్ మొత్తం అన్నీ. ఒక 3 days నుంచి ఈ బండి అయితే యూజ్ చేస్తున్నాను నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే చెప్పేసాను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేనైతే ఆ డౌట్ క్లియర్ చేస్తా. సో ఈ బండి ఇంకా ఎవరు తీసుకోవాలని అడిగితే ఇది ఒక స్క్రాంబ్లర్ అంటే ఇప్పుడు ఒక
పక్కా ఆఫ్ రోడింగ్కి వెళ్ళదు, అలానే క్రూజింగ్ సైడ్ కూడా రాదు. ఇది మధ్యలో మిడిల్ కేటగిరీ అనమాట. అంటే ఒక హైవే మీద వెళ్తున్నాం, ఒక పోటోల్ వచ్చింది, మీకు క్లాసిక్ బండి అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఇదైతే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నార్మల్గా ఇది మీరు అట్లీస్ట్ బ్రేక్ కూడా ఎక్కలేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దాని గురించి వీళ్ళైతే ఇలా డిజైన్ చేశారు దీన్ని ఒక స్క్రాంబ్లర్గా. ఈ 400X అన్నది దీనిలో పవర్ ఇంకా టార్క్ అయితే నెక్స్ట్ లెవెల్. అది కొంచెం మైలేజ్ అయితే తక్కువ వస్తుంది, 25 వస్తుంది ఇది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నా ఇది. సో 400cc ఉన్నది 25 అంటే పర్లేదు. సో ఇంజన్ హీటింగ్ ఒకటి చూసుకోండి. మీరు ట్రాఫిక్లో తోలుతా అంటే ఈ బండి అయితే అసలు పనే చేయదు. డే టు డే కమ్యూనికేషన్కి అయితే ఈ బండి యూజ్ అవ్వదు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను నేను, డే టు డే కమ్యూనికేషన్కి మీరు కొనుక్కుని ఫీల్ అవుతారు. సో మీరు టూరింగ్కి వెళ్తా, నేను వీకెండ్ రైడ్స్కి వెళ్తా, అప్పుడప్పుడు బండి తీస్తా అంటే ఓకే, ఈ బండికి అయితే వెళ్ళొచ్చు. ఈ బండి అటువంటివన్నీ చాలా ఈజీగా అయితే చేస్తుంది. చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ కూడా మీరైతే చేయొచ్చు. మరి హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్కి వెళ్తే కొంచెం కష్టం, కానీ నార్మల్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా మీరు ఇబ్బంది పడకుండా మీరు కంఫర్టబుల్గా అయితే రైడ్ చేస్తారు ఈ బండిని. సో ఇదన్నమాట నేను ఫీల్ అయిన పాయింట్స్ అన్నీ ఈ స్క్రాంబ్లర్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.